సినిమా యాక్టర్లు పబ్లిసిటీ చేసుడు మనకు వస్తుగా చూసినాం. ఇక తీరొక్క స్టైల్లో చేస్తుంటాడు. రాజశేఖర్ తీరుగా, వెంకటేష్ తీరుగా, ఇక ఆయన తీరుగా, ఈయన తీరుగా రకరకాల హీరోలు రకరకాల గమ్మత్తు ప్రచారాలు చేస్తుంటారు. ఇక ఈ నడుమ రోడ్లెక్కి మరీ ప్రచారాలు చేస్తేందుకు తయారవుతున్నారు. ఎప్పుడు చేస్తున్నదే కదా, ఇలా కొత్త ఏముందంటే అంత వెరైటీ. మరి ఇది వెరైటీ. మార్పు మార్పు అని ఇన్ని దినాల సంధి అపర మేధావి అలియాస్ కూకట్పల్లి ఏకనాథన్ జేపీ సారు మార్పు ముచ్చట ముందటేసుకొస్తుంటే ఏమో అనుకున్నాం గాని పబ్లిక్ పరిశాన్ అయి తీరు కొత్త కొత్త మార్పులు తీసుకొస్తున్నాడు. పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఆల్లీలను కాకుండా సినిమా స్టార్లనే ఓ రేంజ్లో వాడుతున్నాడు. ఇక అన్ని పార్టీల కంటే వెరైటీగా ఉండేటందుకు యూత్ పోరగాళ్లను పార్టీ దిక్కు తిప్పుకునేటందుకు ఈ ప్లాన్ వేసిందట పీకే పార్టీ సారు. మొన్ననే సినిమాలకు పాటలు రాసే సిరివెన్నెల సీతారామ శాస్త్రి చేరిండు కదా. కానీ నిన్నయాల కళ్యాణ పవనుడు కూడా రాజకీయాలలో ఏదో ఎలుగబెడదామని రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎరక కాగానే మా పార్టీలకు వస్తే కాటన్ రాయుని కాదనము ముందుని నడిపించే తీరు పెద్ద పోస్టే ఇస్తామని ఆశ కూడా చూపించిండు కదా. దగాపడుతున్న సమాజానికి మార్గాన్ని చూపెట్టే అవకాశం మనకున్నది. ఈ ప్రజలకు మార్గాన్ని చూపెట్టే అవకాశం అనుకున్నప్పుడు మనం త్యాగం చేసి ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పిన ఆలోచనతో వచ్చి మనకుందంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆ కోవగా చెందినవారని సమాజం కోసం మనం చేద్దామని ముందుకొచ్చే కోవలో ఉన్న వారిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. వారు తప్పకుండా రండి మేము కోరుతున్నాం, వారందరిని అర్థిస్తున్నాం. ఇక ఎండితెర జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి పీక గుర్తు పార్టీకి ఎదవర సందో సపోర్ట్ ఇచ్చుకుంటా జేపీతోని సోపత్ చేస్తున్న ముచ్చట ఎరికిందేనా. అప్పుడప్పుడు వీళ్ళిద్దరు కలిసి మీటింగ్లలో కూడా కనబడ్డారు బయట. ఇక చూస్తేందుకు జెండా కట్టెలెక్కుండే హ్యాపీడెస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా లోక్ సత్తా జెండా బట్టి ప్రసారం చేయబోతున్నాడట. వీళ్ళే కాకుండా కొత్తగా బొమ్మరిలు పిల్లగాడు హీరో సిద్ధార్థ, పిల్ల జమీందార్ నాని అలియా సీగా ఇంకిద్దరు ముగ్గురు కూడా జేపీ పార్టీ తరపున ప్రసారం చేయబోతున్నారట. అంటే సినిమాలు తీస్తే టికెట్ తీస్తారు, టాకీస్లో సీటీలు కొడతారు కదా పబ్లిక్. అట్లనే పార్టీ టికెట్ తీసుకొని నిలబడ్డలో ముఖం చూసి సీటీ గుర్తుకే ఓటేయాలని ప్లాన్ వేస్తున్నాడు. మొత్తానికి ఈసారి లోక్ సత్తాను సూపర్ హిట్ కొట్టేయాలని ఆలోచన చేస్తున్నాడు మార్పు మనిషి. కానీ ఇంత మార్పు తెస్తాడని కళ్ళగూడు ఇంచలేని అనుకుంటున్నారు పబ్లిక్. కానీ జేపీ సార్ ప్లాన్ ఏం దాకా సక్సెస్ అవుతుందో, ఎలక్షన్ల ఫలితాలలో ఏమైనా మార్పు తెస్తుందో చూడాలి మరి.